ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 23:12. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానమును స్తోత్రమును దేవుడు మనకు తెలియజేస్తున్నది. ఏమిటంటే వారిని వారు తగ్గించుకుంటే వారు హెచ్చించబడతారు అని. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెచ్చించుకున్న ప్రతి వారు కూడా తగ్గించబడ్డారు. పరలోకంలో మొట్టమొదటిగా దేవదూత తను తాను హెచ్చించుకుంది. లూసిఫర్ తను తాను హెచ్చించుకున్నాడు. తనెంతో గొప్పవాడని, దేవుడితో సమానుడని, దేవుడి సింహాసనంలో కూర్చోవాలని వాడు హెచ్చించుకున్నాడు. అందుకే అతను అక్కడి నుంచి పాతాళానికి తోయబడ్డాడు. ఈరోజు కూడా అనేక మంది రాజులు హెచ్చించుకోవటం మనం చూస్తున్నాం. వారిని దేవుడు ఎలా తోసేశాడో, వారి అధికారాన్ని ఎలా తీసేసాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా హెచ్చించుకుంటే వారు తగ్గించబడతారు. ఎవరైనా తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడతారు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, నువ్వు తగ్గించుకున్న నాడు నువ్వు ఆ స్థాయి నుంచి, ఆ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. అయితే ఆ స్థితిలో నువ్వు తగ్గించుకోలేను, నా వల్ల కాదు అని అన్నావంటే ఖచ్చితంగా దేవుడు తగ్గించిన స్థితికి తీసుకొచ్చేస్తాడు. ఈరోజు మనం చూస్తున్నాం అనేక మంది జీవితాల్లో వారి యొక్క వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, అందుబాటులోనూ ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈరోజు దెబ్బతినిపోయిన పరిస్థితిలో, నష్టపోయిన పరిస్థితిలో, దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని అంటే వారిని వారు హెచ్చించుకోవటమే దానికి కారణమైంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, మన జీవితంలో హెచ్చించుకోవటం అనేది మన వల్ల జరగకూడదు. అది ప్రభువే మనల్ని హెచ్చించాలి, కానీ మనకై మనం హెచ్చించుకోకూడదు. మనకై మనం హెచ్చించుకున్నాము అంటే దేవుడు తప్పకుండా తగ్గించి పెడతాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పాఠం, ఎప్పుడు మన జీవితంలో దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన చేతి కింద అణిగిమణిగి ఉండటం నేర్చుకున్నట్లయితే దేవుడు ఈరోజు నువ్వు ఎంత దేని స్థితిలో ఉన్నా, ఎంత భేద స్థితిలో ఉన్నా, ఎంత లేని స్థితిలో ఉన్నా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, దేవుడు నిన్ను రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు నీ స్థితి చూసి, నీ పరిస్థితి చూసి అనేకులు వేలన చేస్తూ ఉండొచ్చు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు రాబోయే రోజుల్లో నిన్ను గొప్ప స్థితికి, ఉన్నతమైన స్థాయికి తీసుకొని రాబోతున్నాడు. ఎందుకనగా మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటున్నారో వారిని అన్ని విషయాల్లో ఆయన హెచ్చించేవాడు. అన్ని విషయాల్లో వారిని పైకి తీసుకొని వచ్చేవాడు. కాబట్టి ఈరోజు నిన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ, ఈరోజు నిన్ను తొలనాడుతున్నారు కదూ, ఏమీ లేనివాడివి, లేనిదానివి అంటున్నారు కదూ, అయినా నువ్వు తగ్గించుకో. రాబోయే రోజుల్లో దేవుని చేత నువ్వు వెచ్చించబట్టం చూద్దు. దేవుని చేత నువ్వు ఉన్నతమైన స్థాయికి తీసుకొని రాబట్టం చూద్దు. కాబట్టి బైబిల్లో మనం చూస్తే అనేక మంది తగ్గించుకొని వారి జీవితాల్లో ఎంత గొప్పగా హెచ్చించబడ్డారో చూసావు. ఈరోజు నువ్వు కూడా అదే రీతిలో ప్రభు చేత హెచ్చించబడదుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క వాక్యం చదివించినట్టు ఆయన తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని చెప్పావు. కనుక నీ యొక్క నామములో అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ చేత హెచ్చించబడే కృపలో మమ్మల్ని నడిపించమని, అయ్యా నీ బిడ్డలు తగ్గించుకొని ఉన్నారు, వారిని దినదినము హెచ్చించబట్టుకు సహాయం చేయండి. వారికి గొప్ప స్థితి మీరు దయచేసి నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విధాలుగా నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు బిడ్డలకు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజును, వివాహదినమును జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిపూర్ణంగా అన్ని విషయాల్లో నీ ప్రజలను బలపరిచి, దీవించి, కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, నమ్మి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.